స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా కోల్పోయింది. దాంతో ఫ్యాన్స్, సీనియర్ ప్లేయర్స్, క్రికెట్ విశ్లేషకులు ఇలా అందరూ గౌతమ్ గంభీర్పై అలాగే టీం మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సునీల్ గవాస్కర్ కూడా టీమిండియాపై ఈ విషయంలో విరుచుకుపడ్డారు. ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ లేదా బ్యాటింగ్ కాదని, మన ఫీల్డింగేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు, కానీ కొంతమంది ప్లేయర్స్ చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు. దానివల్ల బౌలర్లు తీసుకొని వచ్చిన ప్రెషర్ మొత్తం నీరు కారిపోయిందని గవాస్కర్ మండిపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఫీల్డింగ్లో చురుగ్గా ఉన్నప్పటికీ మిగతా టీంలో ఆ చురుకుదనం కనిపించడం లేదని ఆయన విమర్శించారు. సులభంగా స్ట్రైక్ రొటేట్ చేసే అవకాశం ఇవ్వడం వల్ల న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సెటిల్ అయిపోయారని అన్నారు. యంగ్ టీం ఫీల్డింగ్ విభాగంలో మరింత కష్టపడాల్సి ఉందని, లేకపోతే రాబోయే సిరీస్లలో కూడా ఇలాంటి పరాజయాలు తప్పవని సునీల్ గవాస్కర్ టీమిండియా యంగ్ ప్లేయర్స్కు హెచ్చరించారు.